ఆత్మకూరులో కార్డన్ సెర్చ్ నిర్వహించి 43 స్కూటర్లు 5 ఆటోలను సీజ్ చేసిన పోలీసులు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ఎరుకలసాని కాలనీ నందు కార్డన్ సెర్చ్ నిర్వహించిన ఆత్మకూరు పోలీసులు డీఎస్పీ కె వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఆత్మకూరు సీఐ గంగాధర్, సంఘం సీఐ శ్రీనివాసులరెడ్డి, 7 మంది ఎస్ఐలు, 40 మంది పోలీస్ సిబ్బంది ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. తెల్లవారేసరికి తమ కాలనీ చుట్టూ పోలీసులు ఉండటంతో స్థానికులు ఆందోళన చెంది తర్వాత విషయం తెలుసుకుని సహకరించారు. జిల్లా ఎస్పీ అజిత వేజెంట్ల గారి ఆదేశాలతో అసాంఘిక కార్యక్రమాల నివారణలో భాగంగా డివిజన్ పరిధిలోని అనుమానం ఉన్న ప్రతి ప్రాంతాలలో ఈ తనిఖీలు నిర్వహిస్తున్నామని డీఎస్పీ తెలిపారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 43 స్కూటర్లు, 5 ఆటోలను సీజ్ చేస్తామని తెలిపారు. అనంతరం డీఎస్పీ కె వేణుగోపాల్ కాలనీవాసులకు అవగాహన కల్పిస్తూ ద్విచక్ర వాహనదారులు ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రయాణించాలని, అందుకు 3 రోజులు సమయం ఇస్తున్నామని డీఎస్పీ తెలిపారు. అలాగే మత్తు పదార్థాలు సేవించి వాహనాలు నడపరాదని, అసాంఘిక కార్యక్రమాల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, సెల్ ఫోన్లలో వచ్చే ఫేక్ సమాచారాల పట్ల జాగ్రత్త వహించాలని స్థానిక ప్రజలకు సూచించారు. కాల్ చేస్తే ఫోన్లు పెడతారు. ఏ టైం అయినా పోలీసు వాళ్ళు వస్తారు. ఎస్ఎం పెట్టేస్తారు సార్, మీరు చెప్తారు తాగలుగుతారు సార్. రేపు మొత్తం అది మా డిఎస్పీ గారు, సిఐ గారు, ఎస్ఐ గారు చెప్పారు. ఏడు ప్రజలు మంచి కోసం ఎప్పుడు వచ్చినా అంటే 1 1 2 చేస్తే 5 నిమిషాలు పోలీసు సరిగా హెల్మెట్ స్క్రీన్ గార్డ్ వేసినావా? ఫోన్ చేసినా సెల్ ఫోన్కి సెల్ ఫోన్ కి కవర్ వేస్తున్నాం కదరా, వాడి స్క్రీన్ ఎందుకు వేస్తున్నామా? ఉత్తర్వుల మేరకు ఈరోజు మన అనంతపురం, మన ఆత్మకూరు టౌన్లో ఈ తిప్ప ప్రాంతంలో కార్డన్ సెర్చ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి 2 సీఐలు గంగాధర వార్త సిఐ గారు, మన సంఘం సిఐ గారు శ్రీనివాసరెడ్డి మరియు 7 మంది ఎస్ఐలు, 40 మంది స్టాఫ్ అందరం కూడా ఉదయం 5 గంటల నుంచి ఇంతవరకు అన్ని ఈ కాలనీ చుట్టూ తిరిగి కార్డన్ సెర్చ్, హౌసెస్ సెర్చెస్, పర్సనల్ సెర్చెస్ అన్ని చేయడం జరిగింది. జరిగిన కార్యక్రమం ముఖ్యంగా ఏంటంటే ఒక 43 మోటార్ సైకిల్, 5 ఆటోలు సీజ్ చేయడం జరిగింది. వాటి యొక్క రికార్డ్స్ ఉన్నాయా లేదని వెరిఫై చేయడం జరుగుతుంది. ఈ కాలనీ వాసులందరినీ కూడా ఒక దగ్గర పెట్టి వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రోడ్ యాక్షన్ సంబంధించి, మాదక ద్రవ్యాలకు సంబంధించి, అదేవిధంగా ఈ కాలనీలో ఎటువంటి సమస్య వచ్చినా టోల్ ఫ్రీ నెంబర్ 112 కానీ, పోలీస్ ఎస్ఐ నెంబరు, సిఐ నెంబరు, అదేవిధంగా డిఎస్పీ నెంబర్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా చెప్పాను. ముఖ్యంగా 2 వీలర్ డ్రైవ్ చేసేప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ టైం ఒక 3 days ఇచ్చాను. 3 days తర్వాత ప్రతి ఒక్కరు హెల్మెట్ పెట్టుకోవాలా, బయటకు రావాలా. ఈ మైనర్లు కూడా డ్రైవ్ చేయకుండా తల్లిదండ్రులు చెప్పడం జరిగింది. అందరూ కూడా ముఖ్యంగా కౌన్సిలర్ కూడా దీంట్లో పార్టిసిపేట్ అయినాడు. ఈ ఏరియా కౌన్సిలర్ అందరికీ తగు సూచనలు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా భవిష్యత్తులో కూడా చేయడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏం లేదు, నేరాలను తగ్గించే కార్యక్రమంలోని ఈ కార్డన్ సెర్చ్ ప్రోగ్రాం జరుగుతుంది. ఈ ఖచ్చితంగా అందరూ కూడా ప్రజలందరికీ విజ్ఞప్తి అంటే మేము చెప్పే పనులు, మేము చెప్పే ఇన్స్ట్రక్షన్ అందరూ ఫాలో అయ్యి నేరాల నియంత్రణలో సమాజం భవిష్యత్తులో మంచిగా ఉండేదానికి అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి పాడాలి. థ్యాంక్ యూ సార్.